నమస్తే, వీధుల్లో స్వాగతం. లక్ష్య సమాజం ఈరోజు విశ్వకర్మ విరాట్ మహాయజ్ఞము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ధనకరణాచారి, మరి ముఖ్య సలహాదారులు లాల్కోట వెంకటాచార్య వారు, మరి మదన్ మోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈరోజు విరాట్ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మేము ఇప్పుడే ఇవాళ మా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జెండా ఆవిష్కరణ కూడా జరగబడింది. ఇప్పుడు కొద్దిసేపట్లో యజ్ఞము మరియు అభిషేకం కార్యక్రమం కూడా మొదలవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఊరేగింపు కార్యక్రమం కూడా ఇక్కడ సిద్దంబర్ బజార్ నుంచి, ఇక్కడ దిల్సుఖ్నగర్ నుంచి, మొత్తం వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ ఇక్కడ విచ్చేసి ఈ జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని మేము 38వసారి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విశ్వకర్మీలందరూ కలిసి జరుపుకుంటున్న మహావేడుక. ఆ భగవానుని మొత్తం సృష్టినంతా సృష్టించినటువంటి వ్యక్తి మా మహానుభావుడు, మా భగవానుడు. ఆయనకు మేము ఈరోజు అభిషేక కార్యక్రమాలు, హోమం, యజ్ఞ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుపుకొని కనుల విండుగా ఈసారి మేము ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేసుకుంటున్నాం. దానికి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఋత్వికులు అందరూ కూడా, మా విశ్వకర్మ జాతీయులు అందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ వేదోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క మరి యజ్ఞ కార్యక్రమము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గత 37 సంవత్సరాల నుండి ఇక్కడ జరిపారు. ఈసారి 38వ సంవత్సరం. మరి ఈ నగరంలో నుండే కాకుండా మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో నుండి మరి భారీ ఎత్తున ఇక్కడ 15,000 నుండి 20,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ యొక్క యజ్ఞ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో భక్తులందరికీ మరి సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందని నమ్మకము. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మనము ఆ భగవంతుని నమ్ముకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినప్పుడు మరి మనకు మంచి ఫలితాలు అంతాయని మనం నమ్ముకోవాలి. భగవంతుని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోరు. మరి సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు, మరి ఆ భగవాన్ యొక్క ఈ సృష్టి నిర్మాణం జరిగింది అంటే మరి ఆయన వల్లనే. మరి ఆయనను గుర్తించుకోవడానికి ఆయన యొక్క జయంత్యుత్సవమే కానివ్వండి, యజ్ఞ కార్యక్రమాలే కానీ ఇతరత్ర మరి ఆయన పూజలు నిర్వర్తించుకుంటే మరి మనకు మన జీవరాశులన్నిటికీ కూడా బాగుంటుందని కోరుకుంటూ జై విశ్వకర్మ. నాతో పాటు పాల్గొంటున్నటువంటి మిత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా విశ్వకర్మ సమాజం యావత్తు దేశంలో గర్వపడే విధంగా, ఆత్మ గౌరవాన్ని తెచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడము, ఆ బీసీ కమిషన్కు అన్ని రకాల హక్కులు, అధికారాలు కల్పించి మరి ఎస్సీ కమిషన్ స్థాయిలో పూర్తి స్థాయిలో దానికి అన్ని రకాల మరి చర్యలు తీసుకునేటువంటి అధికారం కల్పించి, అందులో మన విశ్వకర్మ బిడ్డ మరి జాతీయ బీసీ కమిషన్లో మెంబర్గా మొట్టమొదటిసారి కమిషన్ నియమితంలోనే మరి నియమించబడినటువంటి మిత్రులు ఆచార్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి విశ్వకర్మ సమాజానికి సంబంధించినటువంటి ప్రముఖ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులు, పత్రికా విలేకరులు, చాలా సంతోషం. ఈరోజు మన భారతీయ జీవన విధానంలో, మన భారతీయ సంస్కృతిలో విశ్వకర్మలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు అంటే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చినాయి, పరిశోధన సంస్థలు వచ్చినాయి. ఈరోజు అనేక ప్రాజెక్టులు, అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అనేక రకాల మరి కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది. కానీ ఏ టెక్నాలజీ లేనప్పుడు, ఏ పనిముట్లు లేనప్పుడు, ఏ కంప్యూటర్స్ లేనప్పుడు ఈ దేశంలో, ఈ యొక్క భూభాగంలో అనేక రకాలుగా కట్టడాలు కానీ, అనేక రకాలుగా నిర్మాణాలు కానీ, గతంలోనే ఆధునికమైనటువంటి పనిముట్లు కానీ చేయడం జరిగింది. మీకు తెలిసి ఈరోజు తిరుపతి లాంటి ఆ గుట్ట మీద ఆ రోడ్డు లేనప్పుడు ఆ రోజు కూడా మరి అంత పెద్ద అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు అనేక ప్రాంతాల్లో చూస్తే మనిషి కూడా వెళ్ళడానికి వీలైనటువంటి ప్రాంతాల్లో కూడా
పెద్ద పెద్ద రాష్ట్ర నిర్మాణమైనటువంటి కట్టడాలు కానీ ఆధునికమైనటువంటి భవనాలు కానీ నిర్మించాలంటే దానికి కారణము విశ్వకర్మ సంబంధించినటువంటి సమాజమైన ఈ సందర్భంగా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించి, గతంలో వాజ్పేయి గారు గుర్తించి ఈరోజు ఈ విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించినటువంటి చరిత్ర ఈరోజు మరి నరేంద్ర మోడీ గారికి, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కుతూ ఉంది. ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ కంపెనీలో కూడా విశ్వకర్మ జయంతిని అధికారపూర్వకంగా నిర్వహిస్తారు. అది జాతీయ కార్మిక దినోత్సవంగా కూడా మన యొక్క ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని మనం చేస్తామని. కాబట్టి ఎందుకంటే విశ్వకర్మలు అనేది మన యొక్క భారతీయ జీవన విధానంలో ఆధునికమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశంలో, చెందుతున్న దేశంలో ఊపిరి లాంటి సమాజము విశ్వకర్మ సమాజము. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో వృత్తులు కోల్పోతున్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వృత్తులను పరిరక్షించుకొని ఈ వృత్తులను గౌరవించాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ప్రభుత్వాలను కూడా ఇక్కడైనా అందరము ఆలోచన చేసి ఈ విశ్వకర్మ సమాజానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ జయంతి సందర్భంగా ఇంత అద్భుతంగా ఇక్కడ మరి యజ్ఞాలు నిర్వహిస్తూ, హోమాలు నిర్వహిస్తూ, ఆనాడు విశ్వకర్మ సంబంధించినటువంటి మహానుభావుడు ఏ రకంగానైతే మనకు దారి చూపాడో, ముందుకు నడవడానికి, ఈ సమాజ నిర్మాణానికి కృషి చేశాడో, ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకొని మనం ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మీరు ప్రయత్నం చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి విశ్వకర్మ జయంతి సందర్భంగా యావత్తు సమాజానికి నా తరఫున, నరేంద్ర మోడీ గారు అయినటువంటి భారత ప్రధాని తరఫున, హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి తరఫున మీ అందరికీ, మీ సమాజం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతో బిజీగా ఉన్నా కూడా ఒక చిన్న విన్నపంతో అన్నగారు 17 సెప్టెంబర్ అనేక కార్యక్రమాలు ఉన్నా మీరు యజ్ఞ మహోత్సవానికి మీరు వచ్చి విశ్వకర్మీయులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరిన వెంటనే మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, పేదల పెళ్లిని తెలంగాణ ముద్దుబిడ్డ మన జి కిషన్ రెడ్డి అన్న సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వారికి విశ్వకర్మ జాతి యావత్తు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది, మన పేదల ముద్దుబిడ్డ మన వివేకన్న మాజీ పార్లమెంటు సభ్యులు, వారు కూడా ఈ యొక్క యజ్ఞ మహోత్సవానికి విచ్చేసి శోభను తీసుకురావడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క విశ్వకర్మీయుల నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేను ఒక్క విషయం విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే 2600 కులాలు బీసీ కులాలు దేశం మొత్తం మీద ఉంటే, 130 కులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, మొత్తం యావత్తు సౌత్ ఇండియా నుంచి ఏకైక సభ్యునిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు, నేను అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి అన్న రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు నన్ను 10 సంవత్సరాలు వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చి నన్ను అంచెలంచెలుగా ఎదగడానికే ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి, నా రాజకీయంగా వెలుగునిచ్చినటువంటి కిషన్ రెడ్డి అన్నని మరి ఈ బాధ్యత వచ్చిందంటే వారు నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించి రాష్ట్రమంతా పర్యటన వారితో పాటు తిరిగినందుకే ఈ గుర్తింపు వచ్చింది. మన జాతికి అనేక విధాలుగా తోడ్పడాలని ఒక్క విజ్ఞప్తి, విశ్వకర్మల మీద, మా ఏదైతే బంగారం పని చేసుకున్న మీద అనేక కేసులు, దొంగలు చెప్పిన మాట ఇది సమాజంకి ఏదైతే న్యాయబద్ధంగా పనిచేసుకున్నట్లని అకస్మాత్తుగా దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హింసిస్తున్న సందర్భాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. దొంగలు చెప్పిన మాటలు కాకుండా వాళ్ళతో పాటు సమాజంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని కూడా తెలుసుకొని ఏదైతే తప్పులుంటేనే శిక్షించాలి, కానీ అనవసరమైన కేసులలో
ఏదైతే ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రెండవది, ఒడ్రంగి పనిచేసేటువంటి వాళ్ళకు, కట్టెకోత మిషన్ ఉన్నటువంటి వాళ్ళకు ఫారెస్ట్ అధికారుల యొక్క దాడులు కూడా విపరీతం అయిపోయినాయి. దాని మీద దూకోడు మిషన్లు పెట్టుకుంటే కూడా లైసెన్సులు కావాలనే ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో. ఇది కూడా చాలా బాధాకరమైనటువంటిది. చాలా ఒత్తిడిలు జరుగుతున్నాయి. నేను అన్నకు ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వము ఒక నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది అన్నగారికి అత్యంత ప్రీతిప్రాప్తుడైనటువంటి ప్రకాష్ జవడేకర్ కేంద్ర మంత్రి దగ్గర మా ఫైల్ పెండింగ్ ఉన్నది. ఈ విశ్వకర్మలందరూ కూడా ఢిల్లీకి మీ ఎంబడి వస్తాం. ఒక్కసారి ప్రకాష్ జవడేకర్ గారి దగ్గరికి మీ నాయకత్వాన్ని పోతే తెలంగాణలో సామిళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా పూర్తయితే మేము బంధ విముక్తులైతాం. మా జాతికి ఇంతకంటే పెద్ద మేలు జరిగేది ఇంకోటి లేదు. ఈ రెండు విషయాలను మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఆ విశ్వకర్మ భగవానుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఇంకా 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 దేశానికి హోంమంత్రి గారు నా కళ, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మీరు కావాలనేది విశ్వకర్మలు భావిస్తున్నాం. గతంలో కూడా నేను ఉద్ఘాటించిన, ఇప్పుడు కూడా విశ్వకర్మ భగవానుని యజ్ఞ సాక్షిగా మీరు తెలంగాణలో తెలంగాణ పోరుయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతులు చేసి తెలంగాణ సాధనలో మీరు ఎనలేని పాత్ర వహించారు. కాబట్టి రాబోయే రోజులలో ఆ గౌరవం మీకు దక్కాలని చెప్పి విశ్వకర్మ భగవాన్ని కోరుతున్నాం. ఇలా ఎంత పవిత్రమైన దినం అంటే, ఒక పక్క విశ్వకర్మ భగవానుడు, రెండవ పక్క ఈ తెలంగాణ గడ్డకు ఊపిరి పోసుకొని స్వతంత్రం వచ్చిన దినం, మూడవది ప్రపంచాన్ని ఒంటి చేత నడపనీకే శక్తులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు జన్మించిన దినం. మూడు పవిత్రమైన దినాలు ఈ రోజు ఉన్నాయి. ఈ దినాన నువ్వు ఇక్కడికి మీరు రావడం మా జన్మ కూడా చరితార్థమైంది ఈ యజ్ఞ మహోత్సవం అని చెప్పి కోరుకుంటూ, మా యజ్ఞ నిర్వాహకులు దానకర్ణాచారి కానీ, వెంకటాచారి గారు మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, మా వేలు గారు కానీ, మహిళా సభ్యులు కానీ, ఇక్కడ వచ్చినటువంటి బంధువులందరూ కూడా పేరు పేరు పాదాలకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమస్త విశ్వానికి దిక్సూచిగా ఉన్నటువంటి మహాత్ముడు వీరబ్రహ్మం గారు సాక్షాత్తు బ్రహ్మ యొక్క అంశగా జన్మించిందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత జగత్తు యొక్క పరిణామ క్రమాన్ని ముందే ఊహించినటువంటి ఒక జ్ఞాని, అంతర్ముఖులు. అలాంటి మహానుభావుణ్ణి ఇవాళ స్మరించుకోవటం విశేషంగా భావిస్తూ ఆయన ఆశీర్వాదంతో జగత్తంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుతున్నాను. ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో అభినందనలు. విశ్వకర్మీలందరూ కూడా ఓబీసీ సెంట్రల్ కమిటీ, నేషనల్ బీసీ ఉమెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి పంచవృత్తులు అయినటువంటి విశ్వకర్మల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా విశ్వకర్మలకు ఫెడరేషన్కు అమలు చేసినటువంటి నిధులన్నీ కూడా 2016, 17, 18కి ఇచ్చిన నిధులన్నీ కూడా వెంటనే రుణాలు అందించాలని విజ్ఞప్తి చేస్తూ, సమాజానికి శ్రీ విరాట్ విశ్వకర్మలు ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. ఇలా దేవుడిని మనం పూజిస్తున్నామంటే శిల్పి దేవుడి రూపాన్ని చెక్కిస్తే మనము పూజలు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు పెళ్ళిలో కూడా మాంగళ్యం లేకపోతే మన పెళ్ళి జరగదు కాబట్టి మాంగళ్యం కూడా వాళ్ళే చేస్తారు. కాబట్టి నిజంగా ఈ వృత్తిలో ఉన్నటువంటి నిజాయితీ పరులైనటువంటి విశ్వకర్మలందరికీ కూడా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపునియాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విశ్వకర్మలు శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆనాడు అన్ని కులాల మతాలను స్వీకరించి తన కాలజ్ఞానం ద్వారా బోధనలు చేసి ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటివి అప్పుడే ఆనాడే వేల సంవత్సరాల క్రితమే మనందరికీ ఇచ్చినటువంటి నిజంగా పంచవృత్తులైనటువంటి విశ్వకర్మలు మన పంచ కులాలు మరి పంచ ప్రాణాలు మరి ఇవన్నీ కూడా మనకు ఉంది కాబట్టి అన్నీ కూడా వాయువు ఏదైనా కూడా దేవుడి ముందల
మనందరం కూడా ప్రకృతిని ప్రేమించే వాళ్ళం కాబట్టి విశ్వకర్మలకు అన్ని రంగాల అభివృద్ధి జరిగి ఆ విరాట్ విశ్వకర్మ మహోత్సవం సందర్భంగా ఆ దేవుడిని ప్రార్థన చేసుడు ఏంటంటే వాళ్ళ అభివృద్ధికి పెద్దపీట వేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. విశ్వకర్మ జై విశ్వకర్మ. రామోజు రవీంద్రాచారి నా పేరు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని, ఈ అదృష్టాన్ని కలిగించిన మా పెద్దలకు, సంఘీయుల పెద్దలకు, విశ్వకర్మ భగవానుని దయ వల్ల ఈ అన్నదానం చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ వచ్చి భోంచేసి ఆశీర్వదించిపోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. 15,000 to 28,000 పీపుల్స్కి ఈ ఫుడ్ అరేంజ్ చేసినాం. రైస్, పులిగూర, బగారన్నము, వైట్ రైసు, సాంబారు, స్వీట్సు అన్నీ, అంటే భోజనానికి ఎన్ని సమకూర్చాలో అన్ని సమకూర్చి అందరు ప్రజలందరికీ మా ఓపాన శక్తిగా ఏదైతే జరుగుతుందో అది మనస్ఫూర్తిగా అందరూ భోంచేసి దీవెనార్థి పెట్టిపోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రపంచ మానవాళికి నాగరికతను అందించినటువంటి వ్యక్తి విశ్వకర్మ. సంస్కృతిని, సాంప్రదాయాలని, నాగరికతను అందించడమే కాకుండా మానవ కళ్యాణం కోసం అనేక రకాల జీవన విధానాన్ని అందించినటువంటి జాతి ఈ జాతి. ఇవాళ ఆ విశ్వకర్మ జాతి అనేక రకాల కష్టాలతో, బాధలతో గడుపుతున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా కొంత పేదరికంలో ఉన్న వాళ్లకు ఆదుకునే ప్రయత్నం చేసినాం. రాబోయే కాలంలో కూడా మరింత అండగా ఉండి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వీరికి అండగా ఉండి సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు భగవాన్ విశ్వకర్మ యొక్క జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సమాజం మొత్తం బ్రహ్మాండంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వీరు చేసే యజ్ఞం విశ్వశాంతి కొరకు, విశ్వ కళ్యాణం కొరకు, విశ్వ నిర్మాణం కొరకు ఆ యొక్క మహర్షి యొక్క భగవాన్ యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు విశ్వాన్ని నిర్మించేది విశ్వకర్మ, త్రిలోకాలను నిర్మించేది విశ్వకర్మ. అలాంటి సంతతికి చెందినటువంటి విశ్వకర్మలు అన్ని రకాల మా సోదరి సోదరుమణులు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు విరాట్ విశ్వకర్మ యజ్ఞాన్ని దానకర్ణాచారి చైర్మన్గా చాలా అత్యద్భుతంగా రోజుకు ఏడాదిగా చాలా అద్భుతంగా చేస్తున్నందుకు విశ్వకర్మ సోదరులందరినీ నేను అభినందిస్తున్నా. విరాట్ విశ్వకర్మ మహాభగవానుడు లోక కళ్యాణం కోసము పాటుపడ్డటువంటి వారు. విశ్వకర్మల్లోని పంచకర్మ కులాలు కూడా ఈ సమాజానికి సేవ చేసి ఈ సమాజానికి ఎంతో అభివృద్ధి చేసినటువంటి చరిత్రలో ఈ కులం చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేయలేరు. అంతేకాదు ఈ కులంలో పుట్టినటువంటి విరాట్ విశ్వకర్మ భగవానుడు కానీ, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, వీళ్ళందరూ మానవ జీవితం, మానవ కళ్యాణం కోసము త్రిముఖంగా 3 రకాల సేవలు చేశారు. ఒకటి ఆధ్యాత్మిక సేవలు. ఆధ్యాత్మిక రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు వివేకానంద స్వామి. ఆధ్యాత్మిక రంగము సంపన్న వర్గాలకే ఉండే, కానీ ఆధ్యాత్మిక దేవుణ్ణి మామూలు పండిత పామర జనాలకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అదేవిధంగా సంఘ సంస్కరణలు. ఆ రోజు మూఢాచారాలు, మూఢ విశ్వాసాలతోటి సమాజము అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొంటుంటే కులాలు లేవు, మతాలు లేవు, మనుషులందరూ సమానమని ఆ రోజు ప్రాక్టికల్గా అన్ని కులాల వాళ్ళను శిష్యులుగా తీసుకొని ఫీల్డ్ వర్క్ చేసి కులాన్ని రూపుమాపడానికి చేసినటువంటి సంఘ సంస్కర్త వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అంతేకాదు కుల వృత్తుల ద్వారా సమాజ సంపదను సృష్టించడానికి మానవ
మానవ భౌతిక జీవనాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి విశ్వకర్మలకు ఈ సమాజం మొత్తం రుణపడి ఉంది. ఈ కులాన్ని ప్రభుత్వం ఈరోజు ఆ కులం యొక్క అభివృద్ధి కోసం విశ్వకర్మ ఫెడరేషన్కు 2,000 కోట్లు కేటాయించి ఈ కులాన్ని ఆధునీకరణమైనటువంటి వృత్తుల కోసం, స్వయం ఉపాధి పథకాల కోసం ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.